డాక్టర్ గారు, నాకు రక్తం తక్కువగా ఉందని చెప్పేసి మీరు రక్తం పెరిగే మాత్రలు రాశారు కదండి. రోజు నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుదాం అనుకుంటున్నాను ఇంటి నుంచి. అవి తాగితే సరిపోదా? టాబ్లెట్లు కూడా వాడాలంటారా? కొంచెం చెప్పరా నాకు. తప్పకుండా చెప్తానండి. హాయ్ అండి, నా పేరు డాక్టర్ శ్రీహర్ష, ఎండి జనరల్ మెడిసిన్, నరేన్ హాస్పిటల్, వైరా. రక్తహీనత లేదా ఎనీమియా అనేది చాలా కామన్ ప్రాబ్లం. దానికి ముఖ్యంగా 2 కారణాలు: ఐరన్ డెఫిషియన్సీ లేదా B12 డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు డాక్టర్లు సహజంగా మీకు ఐరన్ ట్యాబ్లెట్స్ సిఫార్సు చేస్తూ ఉంటారు. కానీ చాలామంది పేషెంట్స్ నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ వాడతాను, ఐరన్ ట్యాబ్లెట్స్ వద్దు అంటారు. మీరు చూసినట్లయితే ఒక్క క్యారెట్ 100 గ్రాముల్లో కేవలం 0.3 mg ఐరన్ మాత్రమే ఉంటుంది. అదే బీట్రూట్ 100 గ్రాముల్లో కేవలం 0.8 mg ఐరన్ మాత్రమే ఉంటుంది. మీరు కామన్గా వాడే ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్లో చూడండి 100 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఇదే ఒక్క ట్యాబ్లెట్ సరిపడా బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలంటే మీరు 12.5 kg పర్ డే తీసుకోవాలి. అది సాధ్యపడుతుందంటారా? దీనికి సరిపడా క్యారెట్ తీసుకోవాలంటే 33 kg క్యారెట్ పర్ డే తీసుకోవాల్సి వస్తుంది. అది సాధ్యపడదు కదా. కాబట్టి డాక్టర్లు సిఫార్సు చేసినప్పుడు ఐరన్ ట్యాబ్లెట్స్ వాడండి. కేవలం బీట్రూట్ లేదా క్యారెట్ జ్యూస్ సరిపోదు. థ్యాంక్ యూ.